ఈ సీజన్ ఐపీఎల్లో ఆడిన 3 మ్యాచ్లలో బెంగళూరు జట్టు అప్పుడే 2 పరాజయాలు మూటగట్టుకుని నెగిటివ్ నెట్ రేట్తో టేబుల్లో 6వ స్థానంలో నిలిచింది. ఇక నిన్న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లందరూ వరుసగా విఫలమయ్యారు. కోహ్లీ ఒక్కడే నిలబడి బెంగళూరు పరువు కాపాడాడు. అతడికి ఏ ఒక్క బ్యాట్స్మెన్ అండగా నిలబడినా ఆర్సీబీ జట్టు భారీ స్కోరు సాధించేది. ఇక ఇదే విషయమై గవాస్కర్ బెంగళూరు జట్టుపై నిప్పులు చెరిగాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, బెంగళూరు జట్టు ప్రతిసారి ఈసాలా కప్ నాందే అని బరిలోకి దిగడం కాదు, దానికి తగ్గట్టు ప్రణాళికలతో ఆడాలి, ప్రతి మ్యాచ్ గెలిచి చూపించాలి. నిన్న మ్యాచ్ చూశాక ఒకటే అర్థమైంది, ఈసారి బెంగళూరు జట్టు పెద్దగా సిద్ధమైనట్టు కనపడడం లేదు. ఆ జట్టులో కోహ్లీ ఒక్కడే ఆటగాడా, మిగతా అందరూ ఎందుకు జట్టులో ఉన్నట్లు? ఈ మధ్య కాలంలో మ్యాచ్ ప్రాక్టీస్ సరిగ్గా లేని దినేష్ కార్తిక్ కూడా చివరిలో మెరుపులు మెరిపిస్తూ ఉంటే, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రం మాకు సంబంధం లేదు అన్నట్లు చేతులెత్తేశారు. కోహ్లీ ప్రతి మ్యాచ్లోనూ బాధ్యతగా నిలబడి ఆడుతుంటే మ్యాక్స్వెల్, డూప్లెసిస్, పాటీదర్ వంటి కీలక ఆటగాళ్లు చెత్త ప్రదర్శనతో కోహ్లీ పోరాటాన్ని నీరుకారుస్తున్నారు. ఇక బౌలర్ల సంగతి చెప్పనవసరం లేదు. త్వరగా బెంగళూరు జట్టు మేలుకుని తమ తప్పులు సరిదిద్దుకోవాలి, లేదంటే ఈసారి కూడా ఉత్తి చేత్తో ఇంటి ముఖం పట్టక తప్పదు అంటూ హెచ్చరించాడు. గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.